ఈరోజైతే మీకు నేను పన్నీర్ పెసరట్టు ఏ విధంగా చేస్తానో చూపిస్తా చూడండి. ఇక్కడైతే పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుంటే, ఒక పావు గ్లాస్ కంటే తక్కువ రేషన్ బియ్యం అనేది తీసుకున్నా. నీట్‌గా వాష్ చేసుకొని ఒక 3 టైమ్స్ ఆహ్, తర్వాత నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇప్పుడు నేను మార్నింగ్ లేచి ఇప్పుడైతే చూడండి ఏ ఎంత మంచిగా నానిందో క్వాంటిటీ అనేది డబల్ అవుతుంది. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని అందులోనే నేను నైట్ నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసేసి అందులోనే జీలకర్ర తగినంత, కొంచెం ఎక్కువ ఏమి వేయొద్దు, కొంచెం జీలకర్ర, ఉప్పు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నా నేను. ఆ తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నా. ఇప్పుడు ఒక చిన్న అల్లం ముక్క అనేది పైన తోలు తీసుకొని వేసుకోండి. అల్లం ముక్క వేసేసి ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటున్నా. మధ్యలో అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్‌లో తీసుకున్నా. చూడండి ఆ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి కలిపి ఒక 10 నిమిషాలు అనేది పక్కన పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే దోస పెనం అనేది నేను హీట్ చేసుకుంటున్నా. దోస పెనం హీట్ అయిన తర్వాతనే మనమైతే ఇప్పుడైతే వేసుకోవాలి, దోసల్లాగా వేసుకోవాలి పెసరట్టు. ఆ విధంగా వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది ఆ విధంగానే వదిలేసుకొని ఇప్పుడైతే చట్నీ పైన అంతా దోసకి అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ తురుముకొని వేసుకుంటున్నా నేను. క్యారెట్ ఏందంటే నార్మల్‌గా అయితే తినలేము. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. హెల్తీ కూడా. తినడానికి కూడా చాలా బావుంటుంది. క్యారెట్ తురుముకున్నాక ఇప్పుడైతే పన్నీర్ తీసుకొని తురుముకుంటున్నా నేను. పన్నీర్ కూడా తీసుకొని అంతా తురుముకోవాలి. దోసకంతా తురుముకొని ఇప్పుడైతే ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ వదిలేసుకొని తీసేసుకోవడమే. చూడండి సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. పన్నీర్ పెసరట్టు చాలా బావుంటుంది. చూడడానికి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తినడానికి కూడా యమ్మీగా చాలా బావుంటుంది. చూడండి సింపుల్ ఈజీగా చేసుకోవచ్చు మనం. ఎలాంటి కష్టపడాల్సిన అవసరమే లేదు. లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్.